దేనికోసం వచ్చిర్రు ఇటు? మాకు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు కానీ నీళ్లు కానీ సఫిషియెంట్గా ఉండే. ఆ, అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం ఉండదు అనుకొని మేము ఆ, ఆ, నాటు పెట్టుకున్నాము. ఆ, నేను 3 ఎకరాలు నాటు పెట్టిన, ఆ, అందులో 2 ఎకరాలు ఎండిపోయింది. ఆ, పసలు మేపిన ఆల్రెడీ, ఆ, దున్నిన, ఆ, దాని పని అయిపోయింది. ఆ, ఇక కనీసం ఇప్పుడు మిర్చో ఏదైనా ఆరుతడి పంటలు వేసుకుందాం అన్నా కానీ ఆ, కరెంటు లేదు. ఆ, కరెంటు 9 గంటలు వస్తుంది, అది నాన్ స్టాప్ వస్తలేదు. ఆ. ఈ మళ్ళీ ఇంకా నీళ్లు ఉండాలి కరెంటు తర్వాత కాదు. నీళ్లు లేవు, ఆ, నీళ్లు బోరు పోస్తలేవు, ఆగిపోస్తుంది. ఆగిపోస్తున్నా కూడా కొంచెం కరెంటు చాలా అంటే కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటలు ఉండే. ఆ, ఆ 24 గంటల కరెంటు ఉంటే ఆగిపోసినా కూడా కొంచెం దాని రిజల్ట్ ఉండేది. ఆ, ఇప్పుడు కరెంటు లేదు, నీళ్లు లేవు. ఆ, ఇంతకుముందు బోరు బండ్లు అన్నీ అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ బోర్లు బండి కొనుక్కున్న పరిస్థితి వచ్చింది. నేను కూడా మళ్ళీ బోర్లు బండి తీసుకుంది చేసిన, ఆ బోర్ ఫెయిల్ అయింది. ఆ, ఏం చేయాలని దిక్కుతోని తోచిన పరిస్థితులలో ఆ, ఇక మా దయాకర్రావు నాయకత్వంలో ఆ, ఒకసారి ఈ కనీసం ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆ, ఒక పాదయాత్ర అనేది దేవాదుల నీళ్లు ఆ, సఫిషియంట్ వాటర్, గోదావరి విపరీతంగా పోతుంది. ఆ. ఆ పోయే గోదావరి నీళ్లు మనకు దేవాదుల ద్వారా మళ్ళిస్తే ఈ పాటికి సత్యామలం అయిపోయేది. ఇప్పుడు దయాకర్ అధికారం లేరు, అయినా మీకోసం కష్టపడుతుండు. 24 గంటలు. ఆ, ఒకసారి కష్టపడుతుండు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే నిన్న మొన్న పరకాల మీటింగ్లో ఒకసారి దయాకర్ని ఓడిచిరా, మళ్ళీ అదే విధంగా ఓడిపిస్తా ఆ యశస్విని మేడంతో చెప్తాను కదా మరి. మొన్న చూపించినాం కదా మేము గ్రామ పంచాయతీ ఎన్నికలలో. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలలో మేము దాదాపు ఇంచుమించు 50,000 మేరటుతో మా దాయన ఓడిపోయిండు. మళ్ళీ 50,000 లీడు పోను, ఇంకా 20,000 లీడుకి మొన్న ఓట్లు వచ్చినాయి మాకు. మేము ఇప్పుడు ఎన్నికలు పెట్టినా రేవంత్ రెడ్డి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి మీద మేము గెలిపించుకుంటాం మా దాయనను. ఎవరు వచ్చినా అది ప్రజలకు తెలుసు. ఏదో ఒకసారి మార్పు 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 అని 6 సార్లు తను ఉన్నాడు కదా, ఒక్కసారి చూద్దాము ఏమేదో అరిచేతిలో వైకుంఠం చూస్తుందని నమ్మిన ప్రజలు తప్ప ఎట్టి పరిస్థితులల్లో నువ్వు ఎన్నడూ ఎన్నికలు వచ్చినా ఆమె ఇక్కడ ఉండదు. ఉండినా ఘోరాతి ఘోరంగా ఓడగొడతాం, అంతకంటే ఎక్కువ మెజార్టీ తీసుకొస్తాం మేము. కనీసం ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నది ఇంతగానే మీరు ఆందోళన చేస్తున్నారు కదా, కనీసం పట్టించుకోవడానికి వచ్చిందా? అంటే ఆమె అమెరికా నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంది, 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ. పాప ఆమెకు ఏం తెలియదు రాజకీయాలు, ఈ వ్యవసాయం అంటే తెలియదు. ఏదో పేట ఆర్టిస్ట్ లాగా వచ్చింది రాజకీయాలలో. అత్తను పెడదాం అనుకుంది. పాపం అత్తకు ప్రాబ్లం ఉండి ఈమె పెట్టిండ్రు. ఆమె ఎప్పుడు పోయి యూఎస్లో పడదామని ఆమె బాధ ఆమెకున్నది. ఆమె ఒకవేళ చేయాలనేదని ఆలోచన ఉన్నా ఆమెను వాళ్ళ అత్త చేయనియది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరం కూలిపోయింది, కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, దాంతోనే నిలుస్తున్నా అనుకుంటా చెప్పాను. ఎల్లంపల్లి ఎక్కడిది? ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఇప్పటికైనా కాళేశ్వరాన్ని పునరుద్ధరించకున్నా పర్వాలేదు. ఉన్న కాళేశ్వరాన్ని నీళ్ళు ఎత్తిపోస్తే శ్రీరామ్ సాగర్ కానీ, నీకు మల్లన్న సాగర్ కానీ, మిగతా రిజర్వాయర్లు నింపొచ్చు. రోజుకు కనీసం మొత్తం కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్టు కాదు, 3 ప్రాజెక్టులు. ఒకటే అని చెప్తాను. 3 ప్రాజెక్టులు కలిస్తే కాళేశ్వరం ఒక్క దాంట్లో నుంచి రోజు 3 టీఎంసీల నీళ్లు మనకు ఎత్తిపోసేంత వసతి ఉంది. కానీ ఆయన కేసీఆర్ కేడే పేరు వస్తున్న ఉద్దేశంతో నిర్లక్ష్యం చేస్తుండో. త్వరలో ఇంకొక 2 సంవత్సరాలు లోపుక పడితే రేవంత్ రెడ్డి ఉండడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. మేము నేనే అధికారం వస్తా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నట్టు కూడా చెప్తాను. అవన్నీ మైండ్ గేమ్, అది మైండ్ గేమ్ ప్రజలకు తెలుసు. మరి ఇప్పుడు ఎన్నికలకు పోమ్మను పోతే అర్థమవుతుంది ఆయనకే. సరే, ఇప్పుడు నీళ్ళు ఇస్తలేడు, యూరియా ఇస్తలేడు, కరెంటు కూడా ఇస్తలేడు. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు కూడా కొంచెం వైఫల్యం అనే ఉన్నది. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఐకేపీ వాస్తవంగా ఈ సంవత్సరం వర్షాలు లేక రైతులు కొంచెం కొన్ని ఏరియాలో ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ వర్షాలు ఉంటే ఐకేపీ సెంటర్లు ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉండే. ఎట్లా చూసినా ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు వ్యతిరేక ప్రభుత్వము. ఆయన హైడ్రా అని అదని ఇదని ఏదో పట్టణ ప్రాంతాలలో ఏదో చేసి అక్కడ ఉన్న సీట్లు గెలిపించుకొని బయటపడాలని చూస్తుండే తప్ప గ్రామీణ ప్రాంతాలల్లో ఎట్టి పరిస్థితి ఆయనకు ఉనికి లేదు. గ్రామీణ ప్రాంతాల ఓట్లతో గెలిచిండు, కానీ గ్రామీణ ప్రాంతాలను వదిలిపెట్టిండు, నిర్లక్ష్యం చేస్తుండు. ఇది రేవంత్ రెడ్డి అంటోడు అతి త్వరలో కనుమరుగైపోతాడు రాజకీయాల నుంచి. ఎప్పుడు కట్టించలేనా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఒక్క కాలువ ఏంది అసలు? ఈ ఏరియాలో ఈ పిల్ల కాలువలు కూడా, ప్రతి పిల్ల కాలువలు కానీ నీళ్ళంటే ఏంది, ఈ చెలకలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ వీడు కంచెలు ఉండే అవన్నీ పోయి అన్ని పొలాలు వచ్చి కట్టిర్రు. నీళ్ళు వస్తున్నాయి కదా, కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు, మాకే ప్రాబ్లం ఉండదు, కరెంట్ ఉంటుందని. కానీ అట్లాంటి పరిస్థితి లేదు. 1-2 ఏళ్ళు మాకు కష్టాలు తప్పాయి. మా దాయన నాయకత్వంలో
బ్రహ్మాండంగా మళ్ళీ నీళ్లు తెచ్చుకుంటాం, మళ్ళీ అభివృద్ధి చేసుకుంటాం. ఇంతెందుకండి, మా మండలంలో ఆయన కట్టిన ఫ్లైఓవర్లు, ఆయన కట్టిన రిజర్వాయర్లు, వాక్కు అడ్డంగా చెక్ డ్యాములు, ఈమె ఒక్క రూపాయి పనిచేయలేదు ఇప్పటి వరకు. ఆమె వారంలో 5 రోజులు నేను ఊర్లోనే ఉంటున్నా, ప్రజల్లోనే ఉంటున్నా అనుకుంటే చెప్పాలి. చెప్పమను, ఏం చేసిండో ఆమె చెప్పాలి కదా, పత్రికాముఖంగా చెప్పాలి. బాగానే రీల్స్ ఇస్తారు కదా, డోర్ తీసుడు, డోర్ అది అంతా నడుస్తూనే ఉంటుంది. ఆమె పాపం తెలియదు, ఒక మాట చెప్పాలంటే తెలియదు, అమాయకురాలు, రాజకీయాలకు అంటే ఏం తెలియదు, ఏదో చెప్పింది చేస్తుంది. రేవంత్ రెడ్డి కూడా 117 స్థానాలు గెలుస్తాము, రైతులు మా పట్లనే ఉన్నారు, దేవుడు కూడా నా సైడే ఉన్నారు. 7 సీట్లు గెలవనండి. దమ్ముంటే గెలవను చాలా అని చెప్తున్నావు. రేవంత్ రెడ్డి 7 సీట్లు పాలకుర్తి కాన్స్టిట్యూషన్ ఆగ్రా పాలకుర్తి కాన్స్టిట్యూషన్ గెలవను రేవంత్ రెడ్డి నుంచి గుద్దలు దమ్ముంటే. ఆయన మాటలు మాయ మాటలు వేసి అధికారంలోకి వచ్చిండు తప్ప ఏం లేదు. రైతులను మొత్తం ఆంధ్ర నీళ్ళు అమ్ముకుంటున్నాడు, ఇసుక కాలుష్యం ఇసుక అమ్ముకుంటున్నాడు, రైతులను మొత్తం ముంచుతుండు, నట్టెట్లా ముంచుతుండు. రేవంత్ రెడ్డి గల్లంత అవుతాడు. 2 సంవత్సరాలు ఒప్పుకోబడితే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు, బునియాద్తో సహా కూలిపోతుంది. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా, మళ్ళీ వచ్చేది అధికారం మాదే అనుకుంటా చెప్తారు. తప్పది మాయమాటలు చెప్పి జనాన్ని మభ్య పెడతాడు. ఇది తప్పు, ఇది మోసం, ఇది దగా చేసి కాళేశ్వరం నీళ్ళు అమ్ముకుంటున్నాడు, చంద్రబాబుకు ముసుక అమ్ముకుంటున్నాడు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట్లా ముస్తుండు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కట్టింది దండగా, నేను కొత్తగా 9 ఏడు కడతా అని చెప్తాడు కదా. దమ్ముంటే కట్టమని సాధన అయితే కట్టమను, ఢిల్లీకి 3 బస్సులు తప్ప ఏం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నట్టేట్లా ముస్తుండు రేవంత్ రెడ్డి అంటాడు.